అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈరోజు మనం ఆగస్టు 3వ తారీఖున ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా అంశాల గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఆగస్టు 3వ తారీఖున ఉన్నటువంటి మేజర్ కరెంట్ అఫైర్స్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది 2024 సంబంధించి. ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నివేదికలో ఉన్న అంశాలు ఏమున్నాయి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే అమెరికా రష్యాల మధ్య రీసెంట్ గా ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే మరి ఖైదీలను మార్చుకోవడం జరిగింది. గతంలో ఇది తొలిసారిగా ఎప్పుడు జరిగింది, ఈ ఖైదీల మార్పిడి ఒప్పందం మన భారతదేశానికి ఇంకొక దేశానికి ఏమైనా ఉందా అనే అంశాల గురించి డిస్కస్ చేద్దాం. అలాగే గవర్నర్ల సదస్సు జరిగింది. గతంలో కూడా మనం గవర్నర్ సదస్సు జరుగుతుందని చెప్పాం. ఆల్రెడీ ఆ యొక్క డేట్స్ కూడా వచ్చినాయని చెప్పాం. అలాగే గవర్నర్ల సదస్సు అనేది స్టార్ట్ కావడం జరిగింది. హంగర్ ఫ్రీ వరల్డ్ సదస్సు అనేది కూడా మరి రీసెంట్ గా ఎక్కడ జరగబోతోంది, అసలు జరగబోతున్న గల కారణం ఏంటి, ఆ సమావేశంలో జరిగే అంశాలు ఏమున్నాయి అనే అంశాన్ని కూలంకషంగా చర్చిద్దాం. అలాగే కాటమయ్య రక్షణ కవచ్ మోకుల పంపిణీ ఏంటి, ఇది లాస్ట్ మంత్ జూలైలో 14వ తారీఖున మనకు పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. కానీ అది ఆ రోజు స్టార్ట్ చేశారు, కానీ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కాటమయ్య మోకుల పంపిణీ అనేటువంటి కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో చేపట్టలేదు. సో ఇది ఏ రోజున చేపట్టబోతున్నారు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే పగిడేరు, ఈ పగిడేరు 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యొక్క స్పెషాలిటీ ఏంది, ఈ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం సంబంధించిన అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 చట్టం ముసాయిదా బిల్లు, ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 ముసాయిదా బిల్లు అనేది తెలంగాణ రాష్ట్రం అనేది ఏ అంశం మీద ఏర్పాటు చేస్తుంది, గతంలో ఎటువంటి చట్టాలు ఉంటే ఆ చట్టాలను ఏ విధంగా పునఃపరిశీలిస్తున్న అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఈయన ఆల్రెడీ గగన్ యాన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నలుగురిలో ఒకడు. మరి ఇతను రీసెంట్ గా ఒక అంశానికి సెలెక్ట్ కావడం జరిగింది. ఇతని యొక్క ప్రత్యేకత అంశం గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇతను సబ్స్టిట్యూట్ కూడా ఎవరిని ఎంపిక చేశారన్న అంశాన్ని గురించి కూడా మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం. రోహిత్ శర్మ, హిట్ మ్యాన్ గా పేరొందినటువంటి క్రికెటర్ రోహిత్ శర్మ గారు మరి రీసెంట్ గా ఆయన మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. ఆయన ఎందుకు వార్తల్లోకి వచ్చాడో, అతను సాధించిన రికార్డ్ ఏంది, అలాగే కేట్ లెడికి అనేటువంటి పర్సన్, ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈమె ఏ స్పోర్ట్ ఆడుతుంది, అలాగే ఈమె సాధించిన రికార్డ్ ఏందనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. అలాగే భారత పురుషుల హాకీ రీసెంట్ గా ఒలింపిక్స్ లో ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. అది ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగిందనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. అలాగే మార్టినేజ్, వెనిజులాకు సంబంధించినటువంటి క్రీడాకారుడు, దీని యొక్క రికార్డ్ ఏంది, అలాగే జియాంగ్ జెంగ్ అనేటువంటి పర్సన్, ఈమె సాధించిన రికార్డ్ ఏందని కూడా మనం ఇప్పటి క్లాస్ లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్ గా ఆగస్టు 3వ తారీఖున 12 న్యూస్ పేపర్ నుంచి సేకరించిన సమాచారం. ఇందులో ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం జరుగుతుంది. జస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రపంచ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే పర్టికులర్ గా అర్థం చేసుకోవాలి, మధ్య ఆదాయ దేశాల యొక్క పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. భారతదేశం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే భారతదేశం అనేది అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశం సంబంధించినటువంటి తలసరి ఆదాయాన్ని చేరుకోవాలనుకుంటే దాదాపుగా 75 సంవత్సరాలు ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినా కూడా 75 years పడుతుందని ఈ నివేదిక తెలపడం జరిగింది. అంతేకాకుండా చైనాకు కనుక చూస్తే, చైనాకు జస్ట్ 10 years అయితే అయిపోతుంది, కానీ ఇండోనేషియాకు జస్ట్ మనకంటే ఒక 5 years తక్కువ, ఇంకా మనకంటే తొందరగా చేరుకునే అవకాశం ఉంది. ఇండోనేషియా 70 years లోనే పట్టే అవకాశం ఉంటుంది. అలాగే అది కూడా ఇది తలసరి ఆదాయంలో, అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు, మళ్ళీ మొత్తం పూర్తి స్థాయిలో కాదు, 4వ వంతు చేరడానికి మనకు అంత పడుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రూపాయకు అక్కడ ఉన్న డాలర్కి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి. అలాగే గత 50 ఏళ్ల గణాంకాలను చూస్తే కూడా దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడిపిలో 10% చేరుతుంటాయి. అంటే మధ్యాదాయ దేశాలు కొద్దిగా పెరిగినా కూడా అవి ఎంత సంపన్నమవుతున్నా కూడా అది అమెరికా తలసరి ఆదాయంలో, అమెరికా యొక్క జీడిపిలో 10% చేరుకుంటాయి తప్ప ఇంకా పెద్దగా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది $8,000 సమానంగా ఉన్నది అనేది ఈ రోజు ఉన్నటువంటి అంశంలో 2024 సంబంధించి. అలాగే 2023 చివరకు 108 దేశాలను మధ్యాదాయ దేశాలకు అంగీకరించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యాదాయ దేశాలు ఎన్ని అని అడుగుతాడు క్వశ్చన్, చాలా సింపుల్ గా. మనకు మానవ శరీరంలో ఎముకలు ఎన్ని అన్నట్టుగా ఇక్కడ అడుగుతాడు. మానవ శరీరంలో ఎముకలు 206 అయితే ఇక్కడ చూడండి 2023 చివరి వరకు
మధ్యాదాయ దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 108 ఉన్నాయి. 108 చాలా పవర్ఫుల్ నెంబర్. అది 108 అంటేనే మనకు ఆటోమేటిక్ గుర్తొచ్చేది. సో 108 చాలా ఇంపార్టెంట్ చూడండి. అలాగే వీటి తలసరి వార్షిక జీడిపి 11.36 నుంచి $13,840 మధ్యన ఉన్నది. అలాగే ఈ దేశాల్లో 600 కోట్ల జనాభా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 800 కోట్లు చేరుకుంటే 800లో 600 కోట్లు. 600 కోట్లు అంటే 3/4 ఇంత పాపులేషన్ ఇక్కడే ఉంది. ఇది అంతర్జాతీయ జనాభాలో 75% సమానం అని చెప్పాడు ఇక్కడ. చూడండి, ఇందులో ప్రతి ముగ్గురులో ఇద్దరు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. అంటే 600 కోట్ల జనాభాలో 400 కోట్ల మంది కూడా తీవ్ర పేదరికంలో ఉన్నారు. అంటే కేవలం 200 కోట్ల మంది మాత్రమే మంచిగా ఉన్నారనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1990 నుంచి చూస్తే కేవలం 34 మధ్యాదాయ దేశాలు మాత్రమే అధిక ఆదాయ దేశాలుగా రూపాంతరం చెందినవి. అందులో కూడా మనం పరిశీలిస్తే అప్పటి వరకు చమురు నిక్షేపాలు కనిపెట్టని దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కనిపెట్టాక అవి మధ్యాదాయ నుంచి అధికాదాయ దేశాలుగా మారిపోయినాయి. లైక్ కువైట్ లాంటి దేశాలు పరిశీలిస్తే యూరోపియన్ యూనియన్ లోకి వెళ్ళినట్టు దేశాల్లో కూడా మధ్యాదాయ నుంచి అధికాదాయ దేశాలుగా రూపాంతరం చెందినది చాలా స్పష్టంగా ఈ నివేదిక అనేది చెప్పడం జరుగుతుంది. ఈ నివేదికలోని అంశాలు మీరు ఖచ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ నివేదిక గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇండియన్ ఎకానమీలో కానీ లేకపోతే కరెంట్ ఎకానమీలో కానీ ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతాడంటే ప్రపంచ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 నివేదిక పేరు ఏం పేరు అంటాడు. దాని పేరు ఏం పేరు అంటే ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. అదే ఈ నివేదిక ప్రకారము ఆ భారతదేశం అమెరికా తలసరి ఆదాయంలో జస్ట్ ఏది 25% చేరడానికి పట్టే సమయం ఎంత? 25% చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 75 years. మనకంటే ముందుగా చేరబోతున్నటువంటి ఆసియా దేశం పేరు ఏం పేరు అంటే చైనా. ఎందుకంటే చైనా జస్ట్ 10 years మాత్రమే పడుతుంది. అదే ఇండోనేషియా పరిశీలిస్తే 70 years పట్టే అవకాశం ఉంటుంది. అలాగే 2023 ప్రకారము భారతదేశం అనేది కూడా మధ్యాదాయ దేశాల్లోనే ఉన్నప్పటికీ కూడా 2023 వరకు ఓవరాల్ గా మధ్యాదాయ దేశాలు ఎన్ని గుర్తించారు అంటే 108 గుర్తించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా చూడండి. ఈ 108 గుర్తిస్తే ఇప్పటి వరకు మధ్యాదాయ దేశాల్లో ఎన్ని దేశాలు సంపన్న ఆదాయ దేశాలుగా రూపాంతరం చెందినవి అంటే 34 అనేది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, 2024 ఆగస్టు 1న అమెరికా రష్యా దేశాల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. గతంలో ఈ ఒప్పందం అనేది 2010లో జరిగింది. 2010లో జరిగినప్పుడు ఇరు దేశాలు 14 మందిని మార్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము 24 మందిని మార్చుకోవడం జరిగింది. అంటే అప్పటికంటే 14 మంది కంటే ఇప్పుడు 24 మందిని మార్చుకున్నారు. అయితే ఇక్కడే అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఖైదీల మార్పు ఒప్పందము భారతదేశాన్ని పాకిస్తాన్ మధ్యన కూడా ఉన్నది అనేది పరిశీలించుకోవాలి. ఎందుకంటే 2008లో భారతదేశానికి పాకిస్తాన్ మధ్యన ఖైదీల మార్పు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము భారత్ పాకిస్తాన్లు ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జూలై 1వ తారీఖున ఖైదీల మార్పిడి అంటే ఓవరాల్ గా ఎక్స్చేంజ్ ఉండదు. ఓన్లీ ఆ లిస్ట్ మాత్రమే మనం మార్చుకుంటాం. మా దగ్గర ఇంతమంది ఖైదీలు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఇంతమంది ఖైదీలు ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది. సీతారామన్, దుల్కర్ సల్మాన్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి పర్సన్స్ గురించి కూడా ఇక్కడ ఆ రిపోర్ట్ లో ఉండడం జరుగుతుంది. ఓవరాల్ ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడనేమో ఖైదీలు మార్చుకున్నారు, మనం ఖైదీల జాబితాను మాత్రమే మార్చుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి, గవర్నర్ల సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. రాష్ట్రపతి గారి అధ్యక్షతన ఇది జరుగుతుంది. జనరల్ గా గవర్నర్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ కూడా జరుగుతుంటుంది. అయితే గవర్నర్ సదస్సు జరిగినప్పుడు గవర్నర్ గురించి మన రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన అనుసంధానకర్తగా ఉండే వాళ్ళు ఎవరంటే గవర్నర్లు. ఈ గవర్నర్ల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ గా 9 రాష్ట్రాలకు గవర్నర్లు కూడా మార్చడం జరిగింది. ఆ 9 రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, అందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కూడా ఉండడం జరిగింది, జిష్ణుదేవ్ శర్మ గారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆగస్టు 7, 8 తేదీలలో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ ఎన్ ఎవర్గ్రీన్
ఎవర్ గ్రీన్ అనమాట. ఎవర్ గ్రీన్ రివల్యూషన్ అనే అంశం మీద అంతర్జాతీయ సదస్సు అనేది జరగబోతుందండి. అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీదుగా చెన్నైలోని ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు గారు తొలి రోజున ప్రారంభ ఉపన్యాసం అనేది చేయబోతున్నారు. అంతేకాకుండా ఇంకా చూడండి, ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో వీళ్ళొక రిపోర్ట్ కూడా రూపొందించడం జరిగింది. ఈ రిపోర్ట్ పేరు ఏం పేరంటే ఇంపాక్ట్ రిపోర్ట్ 2023-24 అనే రిపోర్ట్ అనేది వీళ్ళు రూపొందించడం జరిగింది. ఈ సంస్థని ఏమంటారంటే MSSSRF గా పేర్కొంటారు. MSSRF గా పేర్కొంటారు. ఇది స్వామినాథన్ గారి పేరు మీదుగా ఏర్పాటైన సంస్థగా మనం పేర్కొంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, ఈ స్విట్జర్లాండ్ కి చెందినటువంటి CGIAR అధ్యక్షుడు డాక్టర్ లిండివే సిబండక్ కూడా ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అనేది 2024 అనేది ప్రదానం చేయనున్నారు ఈ యొక్క మీటింగ్ లో భాగంగానే. సో ఇక్కడ చాలా క్లియర్ కట్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే ఇక్కడ చూడండి, మనకు హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ అండ్ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ అంటున్నటువంటి సమావేశము ఎక్కడ జరిగిందంటే చెన్నైలో జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి పర్సన్ పేరు నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం పర్సన్. అలాగే నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు రూపొందించిన నివేదిక పేరు అడుగుతారు. అలాగే వీరు రూపొందించిన నివేదికనే కాకుండా ఈ సమావేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీదుగా ఇచ్చినటువంటి అవార్డుని ఎవరు తీసుకున్నారు, ఏ దేశస్తులు తీసుకున్నారంటే వారి పేరు చూడండి, డాక్టర్ లిండివే సిబండా. వీరు స్విట్జర్లాండ్ దేశస్తులు తీసుకోవడం జరిగింది. వీరు రూపొందించిన రిపోర్ట్ పేరు చూడండి, ఇంపాక్ట్ రిపోర్ట్ 2023-24. ఇది ఎగ్జామ్ పాయింట్ లో చాలా క్లియర్ కట్ గా అడిగే అవకాశాలు ఒకటే చూడాల్సినటువంటి అవసరం ఉంటుందండి. చూడండి, గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచ్ మోకుల పంపిణీ అనేది మనకు ఆగస్టు 5వ తారీఖున ప్రారంభం కాబోతున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే 100 మంది గౌడ సోదరులకి ఈ కాటమయ్య కిట్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాటమయ్య కిట్ పంపిణీలో భాగంగానే 100 నియోజకవర్గాల్లో 100 మందికి చొప్పున 10,000 మందికి ఈ యొక్క కాటమయ్య రక్షణ కిట్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇది ఓవరాల్ గా 100 నియోజకవర్గాల్లో ప్రారంభం అవుతుంది. ఇది వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారుతో పాటుగా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరిద్దరు కలిసి ఈ యొక్క పథకాన్ని, అంటే వీళ్ళిద్దరు సీఎం గారితో ఇద్దరు మంత్రులు కలిసి రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడే పరిశీలించాల్సిన అంశం ఏంటంటే గౌడ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఎత్తున ఎదిగి ఉన్నటువంటి తాటి చెట్లను ఎక్కే క్రమంలో వారు మరణించేటటువంటి లేకుంటే గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి. అలాగే 2014 నుండి ప్రమాదాల్లో 775 గీత కార్మికులు మరణించడం జరిగింది. దాదాపుగా 1974 మంది గాయాల పాలయ్యారు. మొత్తం 5,480 గీత కార్మికులు ఉంటే వారి కోసమని ప్రభుత్వము 65,56,00,000ని వారికి అందజేస్తుంది. నష్టపరిహారం కూడా అందజేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే పగిడీర్ అండి, ఈ పగిడీర్ అనేది మనకు మణుగూరు అనేది ఉంటుంది కదా, ఈ మణుగూరులో తెలంగాణలో ఏకైక భారజల కేంద్రము అనేది ఉండడం జరిగింది. ఈ భారజల కేంద్రం అనేది మనకు ఓవరాల్ గా ఇండియా మొత్తంగా ఉన్న వాటిల్లో తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే మణుగూరులో ఏర్పాటు చేశారు. ఆ మణుగూరు దగ్గర ఉన్న ప్లేసే పగిడేరు అనే ప్రాంతం అనమాట. ఈ పగిడేరు అనే ప్రాంతం అనేది చాలా ఎగ్జామ్ పాయింట్ లో చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. పగిడేరు ఎందుకంటే ఈ పగిడేరు దగ్గరనే ఏం చేస్తున్నారండి, 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్పత్తి కేంద్రం అనేది ఏర్పాటు చేయడానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని రీసెంట్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ వ్యక్తం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే మనకు మణుగూరుకు సమీపంలో పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా జియోథర్మల్ క్షేత్రం ఉన్నది. అందుకని సింగరేణి క్యాలరీస్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ONGC సంస్థ, అలాగే తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే రెడ్కో, ఈ 3 సంస్థలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నవి. ఈ ఒప్పందంలో భాగంగానే ఈ 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నది. అంతేకాకుండా వేడి నీటి వస్తుంటాయి అనమాట. ఆ వేడి నీటి నుంచి కూడా
విద్యుత్ ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రీసెంట్ గా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో సింగరేణి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రయోగాత్మకంగా 20 కిలోవాట్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇది విజయవంతం కావడంతో ఇంకా ఎక్కువ ఎక్కువ ప్లేస్లలో చేసే అవకాశం కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇలా జియో థర్మల్ కు అనుకూలంగా ఉన్న కేంద్రాలు 381 ఉంటే ఆ 381లో ఈ యొక్క పగిడేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇది పగిడేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు పగిడేరు అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి. రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 చట్టం ముసాయిదా బిల్లు అండి. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం 2024ని రూపకల్పన చేయడం కోసమని ఒక ముసాయిదా బిల్లును వచ్చేసి వారు రూపొందించారు. ఆ బిల్లుపై ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉన్నా, సలహాలు సూచనలు ఉన్నా కూడా వారు ఖచ్చితంగా ఈ నెల 23 వరకు ప్రభుత్వానికి వారి యొక్క విషయాల్ని సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లో. ఇందులో మేజర్గా ఇది ఏంటంటే ధరణి పోర్టల్ అవుతుంది. ఆ ధరణి పోర్టల్ స్థానంలో భూమాత అనేటువంటి దాన్ని తీసుకొస్తామని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందులో భాగంగానే అడుగులు వేస్తున్నది భూమాత అనే పోర్టల్ రూపకల్పనలో భాగంగా. అలాగే నెక్స్ట్ చూడండి, తెలంగాణలో ఇప్పటి వరకు అమలైన చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే ల్యాండ్ ఎంత ఉంది, పొలం ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది అనే అంశం. ఆస్తి అంటే ఓవరాల్ గా అది కమర్షియల్ ల్యాండ్స్ కూడా ఇలా వస్తాయి కాబట్టి ఇందులో చూడండి 1936, 1948, 1971, 2020 ఇలా 4 సంవత్సరాల్లో ఉన్న చట్టాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మ్యూటేషన్ అంశం గురించి కూడా బీహార్ కూడా వెళ్ళి మన వాళ్ళు అక్కడ చట్టాలను అధ్యయనం చేశారు. ఓవరాల్ గా 18 రాష్ట్రాలు కూడా ROR చట్టాలని మీరు అధ్యయనం చేసి, ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాలను అధ్యయనం చేసి ఓవరాల్ గా 20 సెక్షన్ తోటి ఒక ముసాయిదాను సిద్ధం చేశారు. ఇది ఓవరాల్ గా పూర్తి స్థాయిలో చట్ట రూపకల్పన జరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ అంతరిక్షం పరిశోధనలో భాగంగానే మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది అంతరిక్షంలో ఉన్నది. అక్కడికి పంపాలనుకుంటున్నటువంటి మానవులలో భారతదేశం తరపు నుంచి కూడా ఒకరిని పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ పంపించే అవకాశంలో భాగంగానే ఆ అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన పేరే చూడండి, కెప్టెన్ శుభాంశు శుక్లా అనేటువంటి వ్యక్తి ఆ అవకాశం దక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇతను గగన్యాన్ ప్రాజెక్టులో 2025లో భారతదేశం వాళ్ళు అంటే ఇస్రో వాళ్ళు చేపడుతున్నటువంటి అంతరిక్షంలో మానవుని పంపాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి గగన్యాన్ ప్రాజెక్టులో ఎంచుకున్న 4 ఇతను అతి చిన్నవాడు. అంటే ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు అంటే చూడండి, అంగద్ ప్రతాప్ గారు ఉన్నారు, అజిత్ కృష్ణన్ గారు ఉన్నారు, అలాగే ప్రశాంత్ నాయర్ ఉన్నారు, శుభాంశ్ శుక్లా ఉన్నారు. ఈ 4 ఉంటే ఈ 4 చిన్నవాడు ఎవరంటే ఇతనే శుభాంశ్ శుక్లా. ఒకవేళ శుభాంశ్ శుక్లా అనేటువంటి వ్యక్తి నాసా తరపున వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ ప్రయత్నంలో ఒకవేళ ఆ రోజుకు అతని ఆరోగ్యం బాగాలేకపోవడం, సరే ఏదైనా కారణాలు ఉంటే మాత్రం వెంటనే అప్పుడు ఒక పర్సన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పర్సన్ పేరు ఏం పేరంటే ప్రశాంత్ బాలకృష్ణ అనే పర్సన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత్ బాలకృష్ణ కూడా గగన్యాన్ ప్రాజెక్ట్ లో ఉన్న పర్సన్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ గారు రికార్డ్ సృష్టించారు. యాజ్ ఎ కెప్టెన్ గా 234 సిక్స్లు కొట్టడం జరిగిందండి. గతంలో ఇది ఇయాన్ మోర్గాన్ పేరు మీద ఉండే. ఇయాన్ మోర్గాన్ అంటే మనకు ఆటోమేటిక్ గా బ్రిటన్ కు సంబంధించిన పర్సన్. అతని పేరు మీద ఉన్న రికార్డు మనోడు బ్లాస్ట్ చేశాడు. ఆల్రెడీ మన ఇండియా తరపున ఈ అత్యధిక 6ల రికార్డు చేసినటువంటి కెప్టెన్ గా ఉన్నటువంటి పర్సన్ MS ధోని గారు ఉంటే MS ధోని గారు ప్రజెంట్ 3rd ప్లేస్ లో ఉన్నారు 211. మన రోహిత్ శర్మ గారు 234 సిక్స్లతోటి మన శ్రీలంక మీద 3 సిక్స్లు కొట్టేసరికి ఈ ఇయాన్ మోర్గాన్ని దాటడం జరిగింది. అలాగే ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక పథకాలు సాధించినటువంటి స్విమ్మర్ లేకుంటే క్రీడాకారుడు ఎవరంటే మైకేల్ ఫెల్ప్స్ అండి. ఈ మైకేల్ ఫెల్ప్స్ అమెరికా చేప అంటారు. ఈ అమెరికా చేప 28 పథకాలు సాధిస్తే ఇప్పుడు ఈ ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పథకాలు సాధించినటువంటి మహిళా స్విమ్మర్ గా లేకుంటే మహిళా క్రీడాకారిణిగా పేరు పొందినటువంటి వ్యక్తి కేట్ లెడికి అనమాట. ఈ కేట్ లెడికి అంటే ఆమె కూడా అమెరికాకు సంబంధించినటువంటి పర్సనే. ఈమె అమెరికా చెందినటువంటి జెన్నీ థామ్సన్ గతంలో నెలకొల్పిన 12 పథకాల రికార్డుని ఈమె బ్లాస్ట్ చేసింది. ఈమెకి ఇది వరుసగా 4వ ఒలింపిక్స్, మళ్ళీ నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అది కూడా మళ్ళీ లోకల్లో పార్టిసిపేట్ చేయబోతుంది. 2025లో లాస్ ఏంజల్స్, అమెరికా లోకల్ కాబట్టి ఇంకా ఎక్కువ పథకాలు కొల్లగొట్టే అవకాశం కూడా ఉంది అప్పుడున్న పరిస్థితులలో. నెక్స్ట్ ఆగస్టు 30, 1972 అండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఆగస్టు 30 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆగస్టు 30వ తారీఖున 1972లో మనం చివరిసారిగా ఆస్ట్రేలియాను ఓడించాం. పురుషుల హాకీలో
ఓడి జరిగింది. ఇప్పుడు 52 సంవత్సరాల తర్వాత 2024లో అటువంటి అవకాశం లభించింది మళ్ళీ భారతదేశానికి. అందులో భాగంగానే ఈసారి మనం ఒలింపిక్స్ లో హాకీలో మన ఆస్ట్రేలియా మీద గెలవడం జరిగింది. ఈ హాకీలో ఆస్ట్రేలియా మీద గెలవడం జరిగింది. ఇది 52 సంవత్సరాల తర్వాత పునరావృతమైంది. ఇది 52 ఇయర్స్ ఉన్న ఒక అంశం అయితే ఇక్కడ 60 ఇయర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ 60 ఇయర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే వెనిజులాకు చెందినటువంటి మార్టినేజ్ అనేటువంటి ఆటగాడు, ఈ వెనిజులాకు సంబంధించిన మార్టినేజ్ ఆటగాడు, ఈయన ఫస్ట్ టైం ఎప్పుడు ఈయన ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశాడంటే 1984లో ఇతను పార్టిసిపేట్ చేశాడండి. 1984లో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశాడు. అంటే లాస్ ఏంజల్స్ లో జరిగినప్పుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ 40 ఇయర్స్ బ్రేక్ ఇచ్చి 2024లో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇతనికి ఇప్పుడు 60 ఇయర్స్ మళ్ళీ ఇతను ఏం చేస్తున్నాడు, 64 ఇయర్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తా అంటున్నాడు 2028లో. ఆల్రెడీ ఇతను ఎవరు రికార్డు బ్రేక్ చేశారంటే జపాన్ చెందినటువంటి ఈక్వెస్ట్రియన్ ఆటగాడు ఒకేసు హిరోషి అన్నటువంటి వ్యక్తి ఉండే. ఇతను కూడా 2 ఒలింపిక్స్ మధ్యన ఎక్కువ విరామం తీసుకున్నటువంటి పర్సన్ అనమాట. అందులో ఇతను ఎక్కువ విరామం తీసుకున్న వాటి కంటే 44 ఇయర్స్ తీసుకున్నాడు. ఇతను ఎంత తీసుకున్నాడు, 40 తీసుకున్నాడు. రేపు నెక్స్ట్ టైం కూడా ఇతను ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఏమేం చేస్తాడు, ఈ ఒకేసు హిరోషి వీళ్ళిద్దరు కూడా టై అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ అలాగే జియింగ్ జెంగు అనే ఈమె వాస్తవంగా చైనాకు సంబంధించినటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి. ఈమె చిలీ దేశం తరపు నుంచి ఆడడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే 57 ఇయర్స్ లో ఈమె పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. ఆల్రెడీ గతంలో ప్రీవియస్ క్లాస్ లో కూడా ఈమె గురించి మనం చెప్పడం జరిగింది. 57 సంవత్సరాల వయసులో టేబుల్ టెన్నిస్ లో ఆడుతున్నటువంటి అత్యధిక వయసు ఉన్నటువంటి బామ్మ. ఆమె పేరు ఏం పేరు అంటే జియింగ్ జెంగ్గా మనం పేర్కొనొచ్చు. ఇక్కడ బామ్మ ఉంటే ఇక్కడ తాత ఉన్నాడు, తాత పేరు మార్టినేజ్ గా మనం పేర్కొనొచ్చు. ఓకే, ఇవి జనరల్ గా ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరి మిగిలిన అంశాల గురించి మనం తర్వాత క్లాసులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి క్లాస్లో. రేపు ఇప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.